ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కర్నూలు నుండి హైదరాబాదుకు రాజధాని అనేకమైన కుయుక్తులతో తరలిపోయింది. మరి రాజధాని తెలంగాణ బయటకు పోయిన తర్వాత ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సింది కర్నూలుకి, రాయలసీమ ప్రాంతానికి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు 3 ప్రాంతాల అభివృద్ధి కోసం కార్యనిర్వాహక శాసన వ్యవస్థ అట్లాగే న్యాయ వ్యవస్థ కింద కర్నూలుకు ఆ రోజు అగ్రిమెంట్ ప్రకారం ఉన్న దాంట్లో హైకోర్టును రాజధాని మాత్రం ఒకటి రాయలసీమల్లో మరొకటి కోస్తాలో పెట్టాలి. అది కూడా కోరుకునే హక్కుని అవకాశాన్ని రాయలసీమ వాసులకి ఇవ్వాలనేది ఆ రోజు అగ్రిమెంట్. మాకు కోరుకునే అవకాశమే ఇలా మీరు రాయలసీమకు జ్యుడిషియల్ క్యాపిటల్ కింద కర్నూలు ఎంపిక చేసి హైకోర్టు పెట్టి వివిధ ట్రిబ్యునల్స్ పెట్టి న్యాయ విశ్వవిద్యాలయం పెడతామని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత కూడా మీరు ఏ మాత్రం కూడా ఏ ఒప్పందానికి విలువ ఇవ్వకుండా ఒక ప్రాంతాన్ని మొత్తం ఇగ్నోర్ చేస్తూ అవమానపరుస్తూ మీకు బెంచి చాలే, మీకు బెంచ్ ఇస్తే ఇస్తాం, బెంచి 2 కుర్చీలు ఇస్తావేమో మాకు తెలియదు ముఖ్యమంత్రి గారు, హైకోర్టును తీసుకెళ్ళి మరీ మీరు అమరావతి ప్రాంతంలో పెట్టుకున్నారు. మాకు అమరావతి ప్రాంతం పట్ల చారిత్రకమైన ప్రాంతం అని మాకు గౌరవం ఉంది. మాకు రాజధాని మిగతా అంశాలపైన మా అభిప్రాయాలు మాకున్నాయి.